హాయ్ ఫ్రెండ్స్, చట్టం టీవీకి స్వాగతం. మనం ఈరోజు కామారెడ్డి జిల్లాలోని కుప్రియాల గ్రామంలోని ఏలేటి భూమిరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి టమాటా ఉత్పత్తిని సాగు చేస్తున్నారు ఇక్కడ సార్ ఏలేటి భూమిరెడ్డి సార్. అయితే అధిక దిగుబడి ఇస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, అధిక ఆదాయం, అంటే నీటి వనరులు ఉన్నప్పటికీ లేనప్పటికీ కొన్ని పరిస్థితులలో చూస్తుంటూ తను మంచి రాబడిని తెస్తున్నారని చెప్పి అన్ని సోషల్ మీడియా గ్రూప్లలో చూస్తున్నాం. అందులో భాగంగా తనతో మాట్లాడదాం. అసలు టమాటా గురించి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, అదే విషయంలో మాట్లాడడానికి మనతో ఏలేటి భూమిరెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకులు. తను ఎంపీటీసీగా, రైతు బంధు సమితి అధ్యక్షులుగా చాలాసార్లు చేయడం జరిగింది. ఆయనతో మాట్లాడదాం. అసలు విషయం ఏంది సార్? నమస్తే సార్. చట్టం టీవీ నుంచి మీతో మాట్లాడడానికి వచ్చాను సార్. చెప్పండి సార్. ఏం లేదు, టమాటా గురించి అంటే నా పేరు భూమిరెడ్డి, మాది కుప్రియాల నగర్ మండలి. అయితే టమాటా గురించి అంటే నేను మదనపల్లి వెళ్ళినప్పుడు అక్కడ రైతులు మొత్తం టమాటా పెడుతుందంటే వీళ్ళు మరి ఏ టైంలో పెడుతుండ్రు, ఎట్లా పెడుతుండ్రు, మరి ఈల్డింగ్ బాగా వెళ్తుందట. మరి మనం చూద్దామని చెప్పి మదనపల్లి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ చూసినాం రైతులు ఏం చేస్తుండ్రు, ఏం పండిస్తున్నారు. చూసిన తర్వాత నిన్న మార్కెట్ పోయిన తర్వాత కూడా అక్కడ 16 రాష్ట్రాలకు పంపిస్తారు, సప్లై అవుతుంది మదనపల్లి నుంచి. అయితే మరి ఇంత పెద్ద మొత్తం సప్లై అవుతుంది, ఏ సీజన్ ఏ టైం పెడుతుంది అనేది తెలుసుకున్న తర్వాత దాన్ని మనము ఫాలో అయ్యడం జరిగింది. మనతో సాధ్యంగా అందింది అని చెప్పి మళ్ళీ మనం వచ్చి ఇక్కడ 2 ఎకరాలు ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. మనకు తెలంగాణలో అక్కడ 40 ఉంటే మనకు 45 ఉంటుంది. టెంపరేచర్ ఎక్కతోనే మనకు ఎండలల్లో క్రాప్ రావడం లేదు. దానికి బదులు ఏంటంటే నెట్ వేయడంతో క్రాప్ వస్తుందని చెప్పి మైపాల్ రెడ్డి అని చెప్పి మన మెదక్ ఆయన ఇట్లా వేసింది. ఏదంటే మళ్ళీ ఆయనతో చూసి తెలుసుకున్న తర్వాత కర్ణాటకలో ఉండే మేము నెట్ దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి తెలుసుకొని నెట్ వేసినాం. నెట్ వేయడంతో మనము సక్సెస్ అయినాం బ్రహ్మాండంగా. మనము పెట్టుబడి పెట్టినా మనము ఇప్పుడు 2 ఎకరాలకు 3 లక్షలు పెట్టాము. 3,50,000 పెట్టినా మాకు 10-15 లక్షలు వచ్చింది. అంటే రేటు మంచిగా తగిలింది, పంట క్రాప్ కూడా ఎక్కువ వచ్చింది. అదే దృష్టిలో పెట్టుకొని ఇక ఏదైనా దీనికి మనం ఇక్కడ తెలంగాణ మామూలు రైతులం ఏంటంటే 10-20 వేలు పెట్టుకొని 1 ఎకరానికి ఖర్చు చేస్తాం రైతు పెట్టుబడి. ఒకేసారి మొలక పెట్టే వరకే అది 1,20,000 కావాలి టమాటా పెట్టాలంటే.
అదే స్టేకింగ్ సిస్టమ్ చేసుకొని పల్సింగ్ పేపర్ వేసుకొని డ్రిప్ కొత్తది వేసుకొని దానికి ఖర్చు కట్టెలకి ఇట్లా బాగా ఖర్చు అవుతుంది. 1,20,000 అయితే ఒక మొలక పెట్టడం జరుగుతుంది. క్రాప్ వచ్చే వరకు ఇంక 20,000 అవుతుంది. అంటే ఈజీగా 1,50,000 దాటుతుంది ఆ క్రాప్ వచ్చే వరకు ఎకరాల ఖర్చు. అయినా వచ్చినా కానీ మనకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. 100% మనం సక్సెస్ ఉంటుంది. ఇంతకుముందు అలా చేసినాం, మళ్ళీ ఇప్పుడు కూడా 5 ఎకరాలు సాగు చేస్తున్నాం. 3 ఎకరాలు ప్లాంటేషన్ అయిపోయింది, ఇంకా 2 ఎకరాలు కూడా వారం లోపల అయిపోతుంది. అదేవిధంగా అంటే మీరు ఇది రావడానికి ఇంట్రెస్ట్ వచ్చింది, మీరు చేస్తున్నారు, ఓకే. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం అంటే మీరే కాకుండా కొంతమంది అంటే చాలామంది చేయాల్సింది, కానీ మీరే స్పెషల్గా మీకు వచ్చింది. వేరే వాళ్ళు చేయకుండా కూడా మీరు ధైర్యం చేసి అంటే అంటే లాభమా నష్టమా అన్న ఆలోచించకుండా డైరెక్ట్గా మీరు ఒక సొంత నిర్ణయంతో చేసుకున్న దీన్ని సొంత నిర్ణయం అంటే మనకు సాధ్యం కానిది ఏముంటుంది. అక్కడున్న పరిస్థితి దీనికి ఒక నెట్ వేస్తే వస్తుంది అన్నప్పుడు మనతో సాధ్యం కానిది వాడు వండిస్తే మనతో కానిది అని ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది మనం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రైతులంతా ఏంది క్లైమేట్ హీట్ ఉండి క్రాప్ రాదు, ఈల్డింగ్ రాదు. అయితే మనకు ఎన్నిసార్లు పెట్టినా పెట్టుబడి పెట్టినా అనుకున్నంత ధరలు వస్తలేవు. ఆ ధర ఉన్నప్పుడు పంట పండతలేదు తెలంగాణలో. ఇక దీనికోసం ఆ నెట్ అనేది ఒకటి మనం దానితో ఛాలెంజ్గా తీసుకొని చేస్తే సక్సెస్ అయినాం. ఇది 100% ఏ సమయంలో మనం వేసుకుంటే వస్తుంది అనేది ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి సమస్య లేదు, నష్టమేం కాదు. మనం 1,50,000 ఎక్కువ ఖర్చు పెట్టినా కానీ మనకి ఈజీగా ఈ 20 రూపాయల మార్కెట్లో వాళ్ళు అమ్ముకొని మనం 10-15 పోయినా మనకి ఈజీగా ఒక 3 లక్షలు అయితే ఈజీగా వస్తుంది. పెట్టుబడి అయితే నష్టం కాదు. వేరే క్రాప్ తోటగిట్లా వేసుకుంటే 1 ఇయర్ కావాలి, అది ₹1,00,000 రావు. ఇలా ఈజీగా ఏంటంటే మనకు 10-20 రూపాయలు పోయినా ఈజీగా ఒక 3 లక్షలు వస్తాయి, 3-4 లక్షలు. 2 లక్షలు పెట్టుబడి పోయినా 2 లక్షలు తగ్గుతాయి. ఆ నమ్మకం వచ్చింది మాకు. అంటే ప్రతి రైతు కూడా అది ధైర్యం చేసి పెట్టుకోవాల్సిందే, నష్టమేం లేదు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ఇన్స్పెక్షన్ అంటే పరిశీలన కావచ్చు, వేరే అధికారులు వ్యవసాయ సంబంధిత అధికారులు కానీ దీని గురించి ఏమైనా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదు. వాళ్ళు ఇప్పుడు హార్టికల్చర్లో కానీ ఎవరు రైతును ప్రోత్సహించి రైతు కొరకు ఇప్పుడు ఏమీ ప్రత్యేకంగా ఇప్పుడు పోయిన గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. సరే వీళ్ళు ఇప్పుడు వచ్చారు, ఏం చేస్తారో ఏం పోతారో తెలియదు, కానీ రైతుని ఎంకరేజ్మెంట్ చేసే పరిస్థితులు లేదు. రైతు సదస్సులు లేవు, ఏం ప్రోగ్రామ్స్ ఏం లేవు. ఇప్పుడు రైతు కోసము అసలు ప్రోత్సాహం చేసి ఇది చేసే పరిస్థితులు ఏం ఎక్కడ కూడా దాఖలు లేదు. రైతు లేనిదే దేశం లేదు అన్న వాక్యాలు ఉన్నాయి. బట్ దానిపై మేమేమంటారు? ఇక వాళ్ళు చెప్తారు రైతే రాజా అని చెప్తూ ఉంటారు, కానీ ఇక దాని మాటలకే కానీ గవర్నమెంట్ ఇంకా ప్రోత్సాహం చేసి ఇంకా ధైర్యంగా ముందుకు పోవడానికి వాళ్ళకి సలహాలు సూచనలు ఇంకా ఏమి చేస్తలేదు, ఏం జరుగుతలేదు, ఆ పని జరుగుతలేదు. ఇప్పుడు మీరు ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు ప్రభుత్వంకి? ఎలా మన రైతులకు ఏ విధంగా ఆదుకోవాలి? గిట్టుబాటు ధర కావచ్చు, మద్దతు ధర కావచ్చు, మరి ఇట్లా ఉద్యానవన శాఖ విషయంలో కావచ్చు, ఎలాంటి? ఇప్పుడు మనకి ఏదైతే ఉద్యానవనం మన హార్టికల్చర్ ఏదైతే ఉందో దీనికి డ్రిప్ ఇవ్వాలి. రైతుకు డ్రిప్ ఇస్తే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, నీళ్ళు తక్కువ ఉన్నా కానీ ఎక్కువ పంట పండించుకోవచ్చు. అవకాశాలు ఉంటాయి. ఇక సబ్సిడీలు కూడా ఇస్తలేరు గవర్నమెంట్. పెద్ద మొత్తంలో రైతులకు ఇది ఒక డ్రిప్ ఇచ్చినట్టయితే నీళ్ళు లేని రైతులకు కూడా ఎక్కువ మనం ఈల్డింగ్ తీసుకోవచ్చు, మంచి అవకాశం ఉంటుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యానవన శాఖ కేంద్రం ఉంది, సిబ్బంది ఉన్నారు. బట్ క్షేత్రస్థాయిలో వాళ్ళు అంటే రైతులను గుర్తించడంలో కావచ్చు, రైతు పంటల గురించి వివరించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? అసలు ఇక్కడ కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ అందరు అధికారులు ఉన్నప్పటికీ వీటికి కారణాలు ఏంటి చెప్పండి. ఘోరంగా ఉన్నది. ఇప్పుడు హార్టికల్చర్ ఉన్నది. ఇప్పుడు ఎన్ని రోజులే పంటలు, ఇప్పుడు పంట వచ్చింది, పంట పెట్టినాము, ఎన్నో టీవీలు వచ్చినట్టు, కానీ హార్టికల్చర్ వాళ్ళు వచ్చి అరే మీరు పెట్టిర్రా పంట అని ఏ నాదుడు వచ్చి ఇప్పటికి వచ్చి అడిగినోడు లేడు, దిక్కులేడు. హార్టికల్చర్ మన రైతులను ప్రోత్సాహం చేసేటోళ్ళే వాళ్ళు అరే ఎట్లా చేసిండు అనేది మనదిగా చూడకుండా, ప్రోత్సాహం లేకుండా వాళ్ళు చూడడం కూడా లేదు. వేరే టీవీలలో అనేసి టీవీలలో చూసి కూడా అరే మరి మనం బాధ్యత గల ఉన్నాం, రైతులకు మరి మనం ఏం సలహా ఇచ్చినాం, ఏం సూచనలు ఇచ్చినాం, ఏది లేదు కదా. వాళ్ళు ఎలాంటిది పట్టించుకోవడం లేదు. అసలు ఎక్కడ కూడా రైతు అనేది వాళ్ళకు ప్రోత్సాహం చేసి అరే మీరు ఇట్లా చేసిండ్రు అనేది కూడా అడిగే నాదుడు కూడా లేడు. ఆ పరిస్థితి ఉంది జిల్లా పరిస్థితిలో. మీ నుంచి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి? ఘోరంగా డిమాండ్స్ అంటే ఇక మనం ఏమున్నది, రైతుకు మనకు డ్రిప్ ఒకటి ఇవ్వాలా, పెట్టుబడి అది 100% డ్రిప్ ఇవ్వాలి. 100% సబ్సిడీలు వేస్తే నీళ్ళు తక్కువతో కూడా మనం ఈల్డింగ్ ఎక్కువ తీసుకోగలుగుతాం. అది పెద్ద మొత్తం సాయం చేయాలి రైతులకు.
విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి మీకు సౌకర్యం అంటే విద్యుత్ శాఖ అంటే ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇట్లా వాళ్ళు కరెంటు పర్వాలేదు అనుకో ఇక కరెంటు నుంచి ఏమి ఇప్పుడేమి ఇక నడుస్తుంది ఇక కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇక అటో ఇటో నడుస్తుంది ఇక. చివరిగా చాలా మంచి విషయాలు చెప్పారు. చివరిగా అంటే యువత అంటే రాబోయే తరంకి మీరు టమాటా గురించి వేయాలని చెప్పి ఎలాంటి సూచనలు ఇస్తారు చెప్పండి మీరు అంటే తరాన్ని. వాళ్ళు యువత ఏంటంటే మనము ఏదో ఉద్యోగం సాఫ్ట్వేరు అదని అటు వెళ్ళిపోతారు కానీ మనము సరి అయిన వ్యవసాయం తాత ముత్తాత చేసినట్టు పొలము తోటలు చెరుకు తోటలు పత్తులు ఇటువంటి రూట్లో పోకుండా మనకు ఎక్కడ మనకు లాభం ఉంది ఏం చేస్తే మనము సక్సెస్ అవుతాం అనేది మనం ఎన్నుకున్న తర్వాత 100% మనం వాడు సాఫ్ట్వేర్ ఏం సంపాదిస్తుండో 5 ఎకరాల భూమిన్న రైతు కూడా అంత పూర్తి సంపాదించుకోవచ్చు. మన చేనులో మనకు ఎవరికి సలాం కొట్టకుండా సంపాదించుకునే పరిస్థితి ఉంది అలా. వాడు సాఫ్ట్వేర్ ఎంతనో మనం 5-6 ఎకరాల రైతు కూడా ఆ పూర్తి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఉంది అలా తెలివితో చేసుకుంటే రైతు. ఎల్ఏటి భూమిరెడ్డి అంటే తెలంగాణ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పి ఒక మంచి గుర్తింపు ఉంది. జిల్లాలో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కావచ్చు మంచి గుర్తింపు ఉంది. ఇట్లాంటి ఉద్యమకారులు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు దూరమైనట్టు దీని విషయంలో ఏమంటారు? ఎందుకు దూరం అంటే ఇక మనము ఉద్యమం కొరకు కష్టపడడం చేసినాం. ఇక నాయకత్వాలు అందరూ ఇక పోయిరు వచ్చి నాయకత్వం కరెక్ట్ లేక ఇప్పుడు ఎవరు ఉద్యమంలో కష్టపడి కుస్తీలు పడ్డానికి కూడా ఏం ఫలితం లేకుండా పోయింది. ఎవడో వచ్చి తినిపోయినట్టు అయింది పరిస్థితి. కింది స్థాయిలో గుర్తుపట్టలేకపోతే ప్రభుత్వం కేసీఆర్ కింది స్థాయిలో కష్టపడ్డలను మర్చిపోయి ఎవరినెవరినో తీసుకొని ఏదో చేసి లాస్ట్కు ఆగమైపోయి రోడ్డు మీద తెచ్చే పరిస్థితి వచ్చింది ఇలా ఉద్యమం చేసిన వాళ్ళ పరిస్థితి. ఇలా వాళ్ళే పరిపాలన కరెక్ట్ చేసినట్టయితే ఇలా విలువతో ఎగరేసుకొని బతికేది. 20 ఏళ్ళు కష్టపడి చేస్తే ఇలా విలువ లేకుండా అయిపోయింది, పార్టీకి విలువ లేకుండా అయిపోయింది, మనం రోడ్డు మీద పడ్డట్టు అయిపోయింది. అలా చేసే పరిపాలన విధానం సరిగా లేక లుసుకులు చూసుకోక ఫెయిల్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఇది చెప్పారు శ్రీగంధం గురించి చెప్తున్నాను. శ్రీగంధం చెట్లు కూడా మేము ఇంతకుముందు ఏది ప్రొఫెసర్తో హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం పిలవడం జరిగింది హార్టికల్చర్. అక్కడ మీటింగ్లో అయిన తర్వాత వాళ్ళు ప్రొఫెసర్లతోనే ఈ ఒక శ్రీగంధం గురించి చెప్పడం జరిగింది. అక్కడ చెప్తే అక్కడ విన్నాం మేము. విన్న తర్వాత ఇది అసలు ఏం లాభం వస్తుంది ఏందనేది మాకు వాళ్ళ చూపించడం జరిగింది. కిలోకు 6,000 7,000 రూపాయలు ఇట్లా వస్తుంది. ఒక చెట్టుకు మనకు 50 నుంచి 60 కిలోల దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక చెట్టుకు మనకు 3 లక్షలు ఇలా ప్రజెంట్ పేషన్ వచ్చే పరిస్థితి ఉన్నది. రాని కాలంలో అదే ఇంకా 10-15 నెలలు అయితే ఆ చెట్టుకు ఇంకా 5-6 లక్షలు కూడా రావచ్చు అని చెప్తే అక్కడ హైదరాబాద్లో అయిన తర్వాత నేను కేసీఆర్ అప్పుడు ఏదైతే ఉన్నాడో శ్రీగంధం రైతులు కోటీశ్వర వాళ్ళనైనా మన ఈడేంది ములుగులో గజ్వెల్ ములుగులో అక్కడ నర్సరీ పెట్టడం జరిగింది. ఆ నర్సరీలోకి వెళ్ళి 70 సంవత్సరాల చెట్లు అని చెప్పి అప్పుడే పెట్టిండ్రు. మాకు మీటింగ్లో చెప్పంగానే ఇవి ఎక్కడున్నాయి చెట్లు అని తెచ్చుకోవడం జరిగింది. ఈ అధికారులను నమ్మకుండా డైరెక్ట్ పోయి ఆ నర్సరీకి పోయినా అసలు ఇది ఏంది దీని ధర ఎంత లెక్కింది వాళ్ళని అడిగితే అది గవర్నమెంట్ రేటా లీటరా ఏమేమంటావు ఇప్పుడు చెప్పు నేను కావాలని చెప్పి వాళ్ళను అధికారులను అడిగితే ఒక వారం టైం ఇచ్చిండ్రు. 25 రూపాయలకు చెట్టు అంటే మీకు వస్తే తర్వాత ఉండదు సార్ నేను ఇప్పుడు డబ్బులు ఇస్తా నాకు కావాలని చెప్పి ఆ నర్సరీలకి వెళ్ళి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి నేను తీసుకురావడం జరిగింది. 6 సంవత్సరాలు అయింది ఇప్పుడు పెట్టి 1000 చెట్లు ఉన్నాయి. మా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నాయి. ప్రతి వాడు కూడా ఆల్టర్నేట్గా మనము హీరోలో ఇప్పుడు ఇంజనీర్ కానీ డాక్టర్ యాక్టర్లు కోట్లు సంపాదిస్తారు, రైతు సంపాదించలేదు. కనీసం ఒక 100 మొక్కలన్నా మరి చేనులో ఒడ్ల పుట్టడం పెట్టుకుంటే 100 మొక్కలు మొలికిన బతికించుకున్న 3-4 కోట్ల రూపాయలు రైతుకి వస్తాయనే ఆలోచనతో వాళ్ళు ఆ నర్సరీ పెట్టి అది ముందు చూపుతూనే అట్లా చేయడం జరిగింది. ప్రభుత్వమే మళ్ళీ తీసుకుపోతామని చెప్పారు. నా పేరు భూమిరెడ్డి, సదాశివనగర్ మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఇక మేము ఇంతకుముందు ఇక టీఆర్ఎస్లో రైతు మండల అధ్యక్షునిగా పనిచేసిన, రైతు బంధు మండల అధ్యక్షునిగా పనిచేసిన. ఇక ఇంతకుముందు కుప్రాల సర్పంచ్, ఇప్పుడు ఎంపీటీసీ అది కూడా అయిపోయింది. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వార్షిక శుభాకాంక్షలు హెచ్ఎం టీవీకి, చట్టం టీవీకి
ఆర్థిక వార్షిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇదండి సార్ ఎల్రెడ్డి భూమిరెడ్డి సార్ అంటున్నారు టమాటా ఉత్పత్తి గురించి ప్రతి ఒక్క రైతు కానీ యువత కానీ దృష్టి సారిస్తే చాలా లాభాలు ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఉద్యాన శాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, వ్యవసాయ సంబంధిత అధికారులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ప్రత్యేక దృష్టి సారించి కనీసం టమాటా ఉత్పత్తి ఇంత చేస్తున్నప్పటికీ ఉత్పత్తి చేస్తున్నాం, ఇంత దిగుబడి ఇస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ దిగుబడి గురించి కానీ కనీసం వచ్చి మాట్లాడించిన దాఖలాలు ఏమంటున్నారు. వీళ్ళు అంటే రైతులను ప్రోత్సహిస్తేనే కదా ఇంకా ఉత్పత్తి కానీ చాలా అభివృద్ధి చేసే దిశలో చేయొచ్చని తను అంటున్నారు. సార్ చాలా మంచి విషయాలు చెప్పారు తను. ఇదే విషయంలో మనం చట్టం టీతో చర్చించాం. కెమెరామెన్ శ్రీనుతో చట్టం టీ ప్రతినిధి ఆసిఫ్, కామారెడ్డి.